యాక్చువల్‌గా అభిమానం హద్దులు దాటితే ఎలా ఉంటుంది అనేదానికి ఒక ఎగ్జాంపుల్‌గా మనం 'చేబ్రోలు కిరణ్' గారి గురించి మాట్లాడొచ్చు. ఎవరు ఈ వ్యక్తి? ఎందుకు మాట్లాడాలి? ఈ టాపిక్ మీద మాట్లాడాల్సిన అవసరం ఉందా అంటే, రాజకీయ పార్టీలకి అభిమానులు లక్షల్లో ఉంటారు. కోట్లలో ఉంటారు. మనకి రాజకీయ నాయకుడు ఎవరైతే ఉంటారో ఆయన ఇష్టమైతే కనుక ఆయన ఆదర్శాలు గానీ, ఆయన యొక్క ప్రపోజల్స్ గానీ ప్రజల అభివృద్ధికి ఉపయోగపడేలాగా ఉంటాయి అనుకుంటే, వాళ్ళ ఇష్టాల ప్రకారం ఆయా పార్టీలని చూస్ చేసుకొని అభిమానంతోటి ఇష్టపూర్వకంగా కంటిన్యూ అవుతూ ఉంటారు. ఇతన్ని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే, విపరీతమైన లూజ్ టంగ్ యూజ్ చేశారు కాబట్టి, అనకూడని మాటలు ఒక స్త్రీని అన్నారు. ఒక ఎక్స్ సీఎం వైఫ్‌కి సంబంధించి క్యారెక్టర్ అసాసినేషన్ జరిగేంత పదాలు జరిగినాయి కాబట్టి, ఇమ్మీడియేట్‌గా ప్రెజెంట్ ఉన్న కూటమి గవర్నమెంటు యాక్షన్ తీసుకొని వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తే అయినప్పటికీ కూడా, మేము ఒక స్త్రీని గానీ, ఒక కుటుంబాన్ని గానీ కొన్ని పదాలు వాడితే యాక్సెప్ట్ చెయ్యము అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి, చూపించడానికి అరెస్ట్ చేశారు. ఇక్కడి వరకు అందరికీ తెలిసిన విషయం. లాక్‌డౌన్ తర్వాత సోషల్ మీడియా ఎంతలాగా అయ్యిందంటే, మన డేలో హాఫ్ డే లేదా 1/4 డే ఫోన్‌కే అడిక్ట్ అయిపోయిన సిట్యుయేషన్‌లో ప్రతి ఒక్కళ్ళు నడుస్తున్న సిట్యుయేషన్‌లో టీవీ ఛానల్స్‌ని, న్యూస్‌ని లేకపోతే న్యూస్ పేపర్స్‌ని చూసే స్టేజ్ చాలా తగ్గిపోయింది. పని చేసుకుంటూ కూడా వితిన్ సెకండ్స్‌లో కరెంట్ అఫైర్స్‌ని మనం చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఏపీ గవర్నమెంట్‌కి సంబంధించి 2014 దగ్గర లేదా 2015 ఇట్లా అనుకోండి, ఒక 9-10 ఇయర్స్ రాజకీయాల గురించి మనం చూస్తే 2019 నుంచి 2024 వరకు ఒక గవర్నమెంట్ యొక్క పరిపాలన ప్రజల్లో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే రేంజ్‌కి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ టైంలో సోషల్ మీడియా కూడా వచ్చింది కాబట్టి. ఈ చేబ్రోలు కిరణ్ గారిని నేను చూసింది ఎప్పుడు అంటే, ఒక స్టేట్మెంట్ ఇస్తూ, ఇప్పుడు పరిపాలన పలానా వాళ్ళకొస్తే ఎలా ఉంటదంటే, ఇంకో 30 ఇయర్స్ పచ్చిగడ్డ కూడా మలవదు, తినటానికి ఉండదు, ప్రతిది కొనుక్కోవాలన్న దగ్గర అతను పాపులర్ అయ్యాడని నా ఉద్దేశం. నేను అనుకోవడం. మేబీ అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటో అంతా నాకు తెలీదు. తర్వాత నుంచి ఈ యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, అతని యొక్క స్టేట్మెంట్ జనాల్ని అట్రాక్ట్ చేసింది. ఆ మాట్లాడిన విధానం చతురతతో కూడి ఉండడం వల్ల, అరే భలే మాట్లాడాడే అనేది అట్రాక్ట్ అవ్వడం. అన్ని ఛానల్స్ దగ్గర, అన్ని యూట్యూబ్ ఛానల్స్, పెద్ద ఛానల్స్ పిలవలేదు నాకు తెలిసి, చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ అన్నిట్లోనూ సెటైర్లుగా మాట్లాడడానికి కూర్చోపెట్టిన వ్యవహారంలో ఆ 4-5 ఇయర్స్, ఆ 5 ఇయర్స్ జరిగిన గవర్నమెంట్ పరిపాలనలో రాజకీయ నాయకులు, మినిస్టర్స్ దగ్గర నుంచి యూజ్ చేసిన పదజాలం ఏదైతే ఉందో, ఆ బూతు పదజాలం, అలాగే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులని నుంచోబెట్టి వాళ్ళ చేత బూతులు మాట్లాడిచ్చిన విధానము, ప్రజలు కూడా అదే రియాక్షన్ ఇవ్వడం అనేది స్టార్ట్ అయింది సోషల్ మీడియా ద్వారా.